కాన్సెప్ట్ చదువుకున్న వాళ్ళలో వచ్చింది. ఇదివరకు చదువు రాని వాళ్ళల్లో కులపు ఫీలింగ్ ఎక్కువ ఉండేది. చదువుకున్నటువంటి వాళ్ళలో కుల ఫీలింగు నాకు తెలిసి నా కాలేజీ డేస్ దాకా కూడా, నా కాలేజీ నా ఉద్యోగం టైంలో కూడా ఒక 10-15 ఏళ్ల ముందు వరకు కూడా కులపెచ్చ పెద్దగా నేను చూడలే. ఈవెన్ మన ఆఫీసులో మనం ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా మీరు వచ్చారు ఎప్పుడన్నా మీ కులం ఏంటని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అడగల. ఎందుకని మనకి కులంతో ఏం పని, సబ్జెక్ట్ ఉందా లేదా అన్నటువంటి, చదువుకున్నాం కులం ఏంది మనకి అనేటువంటి రూట్లో. నేను జెమినీలో జాబ్లో చేర్చుకున్నా, టీవీలో చేర్చుకున్నా, అసలు నా దగ్గర పనిచేసే సిబ్బంది కులం ఈ రోజు వరకు నాకు తెలియదు. ఒక్కళ్ళని కూడా నేను అడగను. పని వచ్చా లేదా, మనం నేను చేసేది పని టెస్ట్ చేపిస్తా, పని వచ్చు అనుకుంటే కంటిన్యూ అవ్వు, పనిలో ఇంతకంటే బాగా చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఉన్నారనుకుంటే అంతే. దాంట్లో నైపుణ్యం, దాంట్లో స్పీడ్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇదే చూసి చేర్చుకున్నాం. కానీ ఇది లేదు. ఇవాళ పరిస్థితి చూస్తే నువ్వు మా ఛానల్లో ఉండాలంటే సోన్సో కులం అయ్యి ఉండాలి, లేదా సోన్సో వర్గం అయ్యి ఉండాలి అనేటువంటి రూట్లలో ఎట్లా వస్తుందో అదే స్టేజీ ఇప్పుడు అది సమాజాన్ని చైతన్యపరచాల్సినటువంటి మీడియాలోనే ఆ జబ్బు వస్తే బయట సొసైటీలో ఏం జబ్బు వస్తుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే. అది ఇక్కడ అసలైనటువంటి సమస్య. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎడ్యుకేటెడ్ లో కులపెచ్చ పెరిగేటప్పటికి కులాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుల రాజకీయాలు చేయక తప్పట్లేదు, చేయక తప్పడం కాదు, కుల రాజకీయ స్థితికి దిగజారేమన్నారు. అది గొప్ప విశేషం కాదు, దిగజారం. కానీ రాజకీయాలు మొత్తం అట్టే టర్న్ అయిపోతున్నాయి, అట్టే టర్న్ చేసి తీసుకెళ్లిపోతున్నారు జగన్ గారు. ఈ టర్మ్ బాగా కనిపించింది 2019తో పోలిస్తే బాగా కనిపించింది. నెక్స్ట్ మరి ఏముంటుందో ఇంకా అంటే ఇదివరకు ప్రయారిటీస్ ఇచ్చేవాడు, ఈ కులం వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇక్కడ సీట్ ఇస్తున్నాం అన్నటువంటిది. ఇప్పుడు ప్రయారిటీస్ కాకుండా హైయెస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. అంటే మెయిన్ ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, తన ఓటు బ్యాంకుని పదిలంగా ఉంచుకుంటూ, ఇప్పుడు కాపులకి తెలుగుదేశం జనసేన కలిపి 20-25 ఇవ్వగలుగుతాయి సీట్లు, ఇతను 32-35 ఇస్తాడట. బీసీలకి తెలుగుదేశం మొత్తం మీద కలిపి 30